ఓవైపు హోరిన వర్షం, మరోవైపు తీవ్రమైన ఉక్కపోత. విచిత్రంగా లేదు? కానీ విశాఖలో ఇటీవల ప్రజలు ఇదే రకమైన అనుభూతిని చవిచూస్తున్నారు. బయట వర్షం పడుతుంటే ఇంట్లో కాస్త ఉపశమనం ఉండేది, ఫ్యాన్ అవసరం లేకపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణాలేంటి? విశ్రాంత సముద్ర అధ్యయన శాస్త్రవేత్త, వాతావరణ నిపుణులు డాక్టర్ కేఎస్ఆర్ మూర్తితో మా విశాఖ ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల సీజన్లో సమృద్ధిగా వర్షాలు పడాయనే చెప్పాలి. అంతకుమించి వరదలు కూడా ఎక్కువ వచ్చాయి నిజానికి. కానీ విచిత్రమైన పరిస్థితి అయితే మాత్రం విశాఖవాసులు ఎదుర్కొంటున్నారు గత కొద్ది రోజులుగా. ఏదైనా అల్పపీడనం వస్తుందంటే కాస్తంత ఉపశమనం వస్తుందనేది అందరి అభిప్రాయంగా ఉండేది. కానీ వర్షం కురుస్తున్నప్పుడు కూడా షెల్టర్లో ఉన్న వాళ్ళకి ఉక్కపోత అనేది ఒక వింత అనుభూతిగా అనిపిస్తోంది. ఇది కేవలం విశాఖపట్నంకైనా లేదంటే ఇతర ప్రాంతాలకు కూడా ఈ పరిస్థితి ఉందా అనే దాని మీద సముద్ర అధ్యయన శాస్త్ర నిపుణులు కేఎస్ఆర్ మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి పరిశీలన చేస్తున్నాం. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు ఉక్కపోత అనేది వర్షం పడుతున్నప్పటికీ కూడా మనకు కనిపిస్తుంది. ఇది చాలా విచిత్రమైనదిగా చాలామంది చెప్పుకొచ్చారు మాకు. మీకేమనిపిస్తుంది సార్, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా వస్తాయి? ఇది సాధారణమేనండి. ఎందుకంటే ఈ ఏడాది కొద్దిగా ఎక్కువ ఉందని తప్పితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉక్కపోత అనేది మనకి కోస్తా ప్రాంతాల్లోనే ఉంటుంది. ఇంటీరియర్ సిటీస్లో కన్నా కోస్తా ప్రాంతాల్లో ఎందుకు ఎక్కువ ఉంటుందంటే గాలిలో తేమ ఎక్కువ ఉంటుంది. గాలిలో తేమ కోస్తా ప్రాంతాల్లో ఎందుకు ఎక్కువ ఉంటుందంటే మనకు ఎదుర సముద్రం ఉంది. సముద్రం నీరు ఎండవేడికి ఆవిరవుతుంది కాబట్టి ఇక్కడ మనకి గాలిలో తేమ ఎక్కువ ఫార్మ్ అవుతుంది. సింపుల్. కానీ ఏమిటంటే ఈ ఏడాది మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ హ్యూమిడిటీ ఫ్యాక్టర్ మూలన ఇంకోటి ఏం జరుగుతుందంటే బయట హైదరాబాద్లో అవ్వచ్చు, బెంగళూరులో అవ్వచ్చు, ఇంకో చోట 30 డిగ్రీలు అంటే 30 డిగ్రీలే మీరు ఫీల్ అవుతారు. ఈ కోస్తా ప్రాంతంలో గాలిలో తేమ ఎక్కువ ఉండడం వలన, హ్యూమిడిటీ ఉండడం వలన ఆ 30 డిగ్రీలైనా 45 డిగ్రీలు 40 డిగ్రీల కింద మీరు ఫీల్ అవుతారు. అంచేత ఉక్కపోత మూలన ఏంటంటే మనిషికి ఈ చెమట బయటకు వచ్చేసేసి ఎక్కువ అన్కంఫర్ట్ ఫీల్ అవ్వడం వలన ఏంటంటే ఈ హ్యూమిడిటీ మనకి కోస్తా ప్రాంతాల్లో ఒక విధంగా ఇన్కన్వీనియన్స్. ఈ ఏడాది అసలు ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఏంటంటే యాక్చువల్గా సమ్మరు మాన్సూన్ టైముల్లోనూ ఈ ఉక్కపోత ఉండి నెమ్మదిగా సెప్టెంబర్ దాటిన తర్వాత ఈ ఋతుపవనాలు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎప్పుడు కూడా విశాఖపట్నానికి కానీ కొద్ది కొద్దిగా నెల తేడా ఉన్నా సరే ఆ టైముల్లోనూ మనకి విశాఖపట్నం ఆహ్లాదంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అని ఉంది. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ ఏంటంటే సౌత్ వెస్ట్ నుంచి మన కంట్రీలో కేరళ దగ్గర నుంచి ప్రవేశిస్తాయి. ఈ వీటి యొక్క డైరెక్షన్ మూలాన ఏంటంటే సముద్రం మీద వచ్చే గాలి ల్యాండ్కి రావడం తగ్గిపోతుంది. దీని మూలాన కూడా సముద్ర వాతావరణం కోస్తా తీరంలో ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ ల్యాక్ ఆఫ్ ఫ్రెష్ బ్రీజ్. వర్షం వచ్చినప్పుడు మనకి ఆ వర్షం మూలానో లేకపోతే లో ప్రెషర్ మూలానో గాలి అది ఉండడం వలన మనం కంఫర్ట్ ఫీల్ అవుతాం. అది టెంపరీ ఫేజ్ ఫినామినా. అది వెళ్ళిపోయిన తర్వాత ఓవరాల్ ఫినామినా ఏంటి మనకి సమ్ టైమ్ జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా ఈ హ్యూమిడిటీ ఫ్యాక్టర్ ల్యాండ్ వేడెక్కిపోవడం అవ్వచ్చు, తర్వాత గాలిలో తేమ ఎక్కువ వచ్చు, వీటన్నిటి మూలన మనకి ఈ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. అది సార్, వర్షాకాలంలో వర్షాలు పడే సమయంలో తప్పితే మిగిలినప్పుడు కూడా ఎండ తీవ్రత చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకు అబ్నార్మల్ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయి? ఇది యాక్చువల్గా వీటిలన్నింటికీ కూడా కొంత కారణం ఏంటంటే ఓవరాల్గా గ్లోబల్ క్లైమేట్ పాడైపోయింది. యాక్చువల్గా మీరు ఇప్పుడు విశాఖపట్నం, కాకినాడ ఇటువంటి కోస్తా తీరాల్లో గాలిలో తేమ ఎక్కువైపోయింది, హ్యూమిడిటీ ఎక్కువ సఫర్ అవుతున్నారు అంటున్నారు. కానీ మీరు హైదరాబాదు, బెంగళూరు అటువంటి ప్రదేశాల్లో కూడా తీసుకుంటే వర్షాలు తగ్గిన తర్వాత ఎండలు చూస్తే మళ్ళీ అక్కడ వాయించేస్తున్నాయి. మొన్న హైదరాబాదులో కూడా ఎండలు ఉన్నాయి, వాన ఉంది. దీనికి కారణం ఏంటంటే ఓవరాల్గా మనం ఇప్పుడు క్లైమేట్ బాగా చేంజ్ అయ్యి గ్లోబల్ వార్మింగే దీని అంతటికీ మెయిన్ కారణం. అన్యూజువల్ రెయిన్స్ అవ్వచ్చు, లేకపోతే కనుక టెంపరేచర్స్ అబ్నార్మల్గా రైజ్ అయిపోవడం, విపరీతమైన ఒక చోట ఎక్కువ వర్షం పడిపోవడం, ఇవన్నీ కూడా మనకేంటంటే పర్యావరణం బాగా వేడెక్కిపోయింది. పర్యావరణం వేడెక్కడానికి మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. ఇదివరకు బోల్డ్ కారణాలు ఉన్నాయి. ఎందుకంటే చెట్లు కొట్టేస్తున్నాం, డెవలప్మెంట్ బేసిస్ మీద మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టేస్తున్నాం, కాంక్రీట్ స్ట్రక్చర్లు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తున్నారు, హైడ్రా వచ్చిన తర్వాత చెరువులు ఆక్యుపై చేసేసాం. ఆ చెరువులన్నీ కూడా మొత్తం అవుట్స్కర్ట్స్లో అయితే కనుక వెళ్ళాలను ముంచేస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు సిటీ కూడా మునిగిపోతుంది. ఇవన్నీ ఏంటంటే మానవుడు డెవలప్మెంట్ అనే దృష్టిలో పెట్టుకుని నేచర్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా డెవలప్మెంట్ చేయడం వలన మనకి దాని కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు మనం పరిశ్రమలు వచ్చాయి.
1950 దగ్గర నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పటి పరిశ్రమలు వచ్చి దాని మూలాన కాలుష్యం, సముద్ర కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల ఏమిటవుతుంది, గాలిలో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వచ్చి వచ్చి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అంటాం, అవి ఎక్కువైపోతుంది. అవి ఎక్కువైపోయడం వలన మనకేంటి, అది సన్స్ రేడియేషన్ బయటికి ఎస్కేప్ అవ్వడానికి వీలు లేకుండా ఇవి ఒక షీల్డ్ కింద కవర్ చేసేసి లోపల భూమిని వేడెక్కించేస్తున్నాయి. ఇది కారణం మెయిన్. ఓవరాల్గా టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి. కోస్తా తీరంలోనేమో మనకి పర్టికులర్గా హ్యూమిడిటీ ఫ్యాక్టర్ ఉండడం వలన మనం ఎక్కువ సఫర్ అవుతాం. సార్, ముఖ్యంగా వర్షాకాలంలో ఎలక్ట్రిసిటీ బిల్ తక్కువ వస్తుందనే ఒక నానుడి అయితే ఉంది. ఎందుకంటే ఫ్యాన్ వేసుకునే అవకాశం ఉండదు, తలుపులు తీసుకుంటే గాలి ఏదో వస్తుంది అనుకున్నది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీన్ని ఏ విధంగా చెప్తారు? దీనికి కారణం ఏంటంటే మనం ఏం చేయలేము. అప్పుడు యాక్చువల్గా మేము కూడా ఏం చేస్తున్నాం అంటే సాయంత్రం అయ్యేటప్పటికి కాస్త బయటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు నడిచి వచ్చినా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏసీ వేసుకోవాల్సి వస్తుంది. ఆ సిచ్యుయేషన్ వచ్చేసింది. ఎందుకంటే అది ఆ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఏదో శీతాకాలం కరెంట్ సేవ్ చేస్తాం, వేసవికాలం కరెంట్ ఎక్కువ వెళ్తుంది అన్నది అంత తేడా ఇప్పటికీ ఉంటుంది వేసవికాలంతో కంపేర్ చేస్తే. కానీ ఈ గ్లోబల్ టెంపరేచర్స్ రైజే దీని అంతటికీ కారణం. థ్యాంక్ యూ సార్. ఇది గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోవడం వల్ల ఈ పరిస్థితులకు ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే హ్యూమిడిటీ ఎక్కువగా అవుతుంది. అలాగే సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా పెరగడం కూడా, అలాగే వాతావరణ మార్పులు కూడా దీనికి ప్రధానమైన కారణంగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.